కమిషన్ వ్యాపారం పోగొట్టినాడే వాడిని వంచవలసింది. ఇప్పుడు ఆలోచిస్తే ఏమి లాభం? మొక్కే వంగనప్పుడు మానవి వంగుతుందా? వంగదయ్యా, వంగదు, విరుగుతుంది. సరే, ఇప్పుడు నా కట్టెలు ఏం చేయమంటారు? ఓ పని చేస్తా, చిత్తం. ఆ కట్టెలన్నీ శ్మశానం తీసుకెళ్తా. చక్కగా చితి పేరుస్తా. దాని మీద నువ్వు పడుకో, నిప్పంటించుకో, పీడలు అయిపోతుందయ్యా. అదేమిటండి? లేకపోతే ఏమిటయ్యా, ఇల్లుగా నేనేడుస్తుంటాను. ఒళ్ళు కొవ్వి అది నవ్వుతోంది. నవనిరా, నవని చదువుకున్న ఆడది, పైగా మేజరు. అయితే అది మైనర్ గా ఉన్నంత వరకు దాని ఆస్తి అంతా మన ఇష్టం వచ్చి తిన్నాం. ఇక అలా కుదరదు. ఏ? వాళ్ళ నాన్న వ్రాసిన విల్లు ప్రకారం ఆస్తి అంతా దాని పేరు అయిపోయింది. ఇక నువ్వు దాని మెడలో పరుపు తగిలించేంత వరకు మెమ్మెమ్మే అంటుండాల్సిందే. ఈలోగా జనం మనల్ని తూతూ అంటారు. ఆ రాముడు ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి మనం ఎంత తేలికైపోయామో తెలుసా? ఒరేయ్, జనం దృష్టిలో తేలిక బరువు అనేది ప్రజాసేవను బట్టి కాదు, డబ్బును బట్టి. ముందు ఆస్తిని చేజిక్కించుకున్నావంటే తర్వాత శుద్ధిగానే రాముడు గతి. చూడాల్సిందే. నువ్వు అను, ఆ రాముని దేవుడి దగ్గర పంపుతాను. తర్వాత మన ఇద్దరం యముడి దగ్గరికి వెళ్దాం. ఒరేయ్, తొందరపడి పద్ధతి మార్చుకో. చివరికి ఆడదానికి కూడా చులకనైపోయాం. సొంత విషయాలు కొన్ని మాట్లాడదావని నాన్న. సొంత విషయాలా? అయితే దిగు, నేను సైకిల్ తొక్కుతూ ఉంటా, నువ్వు మాట్లాడుతూ ఉండు. దిగు. మాట్లాడు. ఇంత అందమైన అమ్మాయి ఒంటరిగా దొరికితే మాటలంత తేలికగా వచ్చునా? నేను అందంగా ఉన్నానా? కందిరీగ లాంటి నీ నడుగు. అబ్బా, కందిరీగలాగా ఏంటమ్మా? కాల్సినంత ఉంటేనా? సొగసైన నీ చాప కళ్ళు. చాపలాగా అంత వాసన వేస్తున్నాయంటమ్మా నా కళ్ళు. సంపంగిరేకు లాంటి నమస్కారం. నమస్కారం. ఏంటైనా సంపెంగులు సర్పాలంటున్నావు, కవిత్వం రాస్తున్నావా? అదే లేదండి, వ్యాపారం టైం అయిపోయింది, నా సైకిల్ నాకు ఇవ్వమంటున్నా. చూడమ్మా పిస్తలే, సైకిల్ దిగి. ఎందుకమ్మా ఇలా వచ్చావు? లాటరీ టికెట్ కాక నాన్న. అవునండి, డబ్బులు లేవు, రేపిస్తానని గొడవ చేసింది. అదే దానికే పర్లేదు, సర్పంచ్ గారి అమ్మాయి కదా. ఎంత గౌరవం, ఎంత గౌరవం. నీలాంటి వినయంగల కుర్రాన్ని చూస్తే నాకు చాలా మోజు. అవును నాన్న, నాకు కూడా లాటరీ అంటే చాలా ఇష్టం. చూడనా, వ్యాపారం చక్కగా చేసిన కుర్రాళ్ళగా ఉన్నావు. నీకు ఉన్నపాటినే మర్యాద చేయాలనుంది. మళ్ళీ వస్తావుగా? తప్పకుండా వస్తానండి. అప్పుడు తప్పకుండా మర్యాద చేస్తాను. పిచ్చి తల్లిరా మరా. టికెట్. అయ్యా, రాముడు చేసేసాడట. ఏంటి పిడకరా? కాదు బాబు, తమ పలుకుబడి పడగొట్టి బావి తెప్పించేశాట. కానీ ఇల్లులగానే పండగ అయిందా? కాదనుకోండి, బావి తవ్వి నీళ్లు పడ్డాయో ఏ మనకి ఊళ్ళో నీళ్లు పుట్టవు బాబు. వాడికి నీళ్లు దొరికినప్పుడు కదయ్యా. తవ్వితే దొరకేం చేస్తాయండి? గమనిస్తే మీరిందుగా మెంబర్లు అడుగుతున్నా. అంటే మాకేం అర్థం కావడం లేదు బాబు. కాదులే. రా రామయ్య రా. ఏమిటండి? రామయ్య, నువ్వు నిజంగా భగీరథుడయ్యా. నీళ్లు లేని చోట సెలయేర్లు పారిస్తున్నావు. అబ్బే, నాదే ఉందండి, అంతా తమ దయా పేరు. అంటే నాకు తెలియక అడుగుతాను, అయ్యగారికి ఇదంతా తెలిసే. అవునయ్యా, అయ్యగారి పేరు చెప్పే ఆఫీసర్ని గడగడలాడించి ఆర్డర్లు మరీ వేసుకొచ్చాను. అప్పుడు నేను చేసింది పోస్ట్ మ్యాన్ పనేగా. మరి చెప్పరే? మీకు చెప్పకూడదనేనయ్యా. అయితే మరి ఎప్పుడు పని ప్రారంభిద్దాం? రేపే ప్రారంభిద్దాం. శుభశ్య శీఘ్రం. ఆర్డర్ వచ్చిన తర్వాత బావి తవ్వించాల్సిందే. కానీ ఎక్కడ అనేది పెద్ద సమస్య. అదేమిటండి, పరీక్ష చేసి మంచినీడు పడే స్థలం ప్రభుత్వం వారే చూపించి వెళ్ళారు. వాళ్ళకేమయ్యా, వాళ్ళు చెప్పిపోతారు. కానీ ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలు ఒప్పుకోవద్దు. మంచి పని, అందులో మనం చెబితే కాదంటారు. అవునులే, నువ్వు చెప్తే కాదని మోడెవరు. సరే, అక్కడే తవ్విద్దాం. వస్తానండి. మంచిది, వస్తాను. అయ్యా సర్పం గారు, మాకు తెలియకుండానే బావి తెప్పించి కీర్తంతా తమరే కొట్టేయాలన్నా ఇన్నాళ్ళు దాచారు. చలమయ్యా, నీకు బుర్ర ఉందటయ్యా. ఉన్నట్టే ఉందండి. ఉంటే ఈ మాత్రం అర్థం కాలేదయ్యా. ఆ మాటలన్నీ మన ఎగతాళి చేయడం అయ్యా. వాడి పనికి మనం అడ్డు తగులుతామేమోనని ముందరకాలకి బంధం వేస్తున్నాడు. అమ్మమ్మా, అలాగా? అయితే ఇప్పుడు ఏమిటి చేయటం? బావి తవ్వటమేనా? తవ్వటమే, బావి కాదు, డబ్బుల పాత. అంటే మీరు వెళ్ళి నోట్లు మార్చి చిల్లర చేత పట్టుకోండి. సరే, పట్టుకున్నాం. తర్వాత చెప్పండి. విజయనామ సంవత్సరే దక్షిణాయనే శుక్లపక్షే దశమ్యాం శుభతితో శ్రీమాన్ ధర్మారావు నామదేశ్య ధర్మ కార్యార్థం ఇష్టకామ్య సిద్ధ్యర్థం నూతన భావి నిర్మాణం అయం ముహూర్తస్సు ముహూర్తస్సు. అయ్యా అక్షింత అక్కడ వేయండి బాబు. అయా బయట వేయండి. ఏమండి శాస్త్రులు గారు,
కొత్తగా బావి తవ్వటానికి పశువుల్ని బలివ్వటానికి సంబంధం ఏమిటండి? లేకపోవటమేమండి, వాపీకూప తటాక దేవాలయ నిర్మాణంలో బలి ఇవ్వడం శాస్త్ర సమ్మతమే. శాస్త్ర సంబతం కాదు, మీ పోటీ ఛాందసుల మూఢ నమ్మకం. అది కాదు రాము, మనం ఏమైనా నరబలిస్తున్నావా? మేకను బలి ఇవ్వడానికి అభ్యంతరం దేనికి? అభ్యంతరమే కాదు, అసహ్యం కూడా. మానవుడు చంద్రమండలానికి వెళుతున్న ఈ రోజుల్లో మనం ఇంకా భూతాలని బలులని మూఢనమ్మకాలను పెట్టుకున్నామంటే సిగ్గుపడుతున్నాం. తీసుకెళ్ళండి. కనీసం కోడినన్నా బలిపోతే ఆ. పాతాళంగా మన బలగొడుతుందండి. ఆహా, అలాగండి. అవునండి. ఇదిగో, కోడిని కాదు కదా, కోడి గుడ్డు కూడా బలివ్వటానికి వెళ్ళేది. ఆచార్య గారు, మీ ఆచారాలు మాని మీ పని మీరు చేస్తారా, లేకపోతే మీ పని మమ్మల్ని చేయమంటారా? నేను పిచ్చి తల్లిని కాదే, పాతాళ గంధములు వచ్చేసింది. ఏమిటమ్మా నీ కోరిక? ఏమిటమ్మా? అమ్మా నాకు ఆచారాన్ని బలవండి. అలాగే తల్లి, అలాగే. ఆచార్య గారు, మీ తలకాయ కావాలి. కాలానికి ముందు కొబ్బరికాయ కొట్టుకుంటాను. నా కొబ్బరికాయ చాలదు, ఆచార్య గారి తలకాయ కావాలి. తల్లి, అలాగే. తల్లి, రంగమ్మ, కొబ్బరికాయతో తృప్తి పడి శాంతించు తల్లి. శాంతం. పక్క తప్పుకోవయ్యా. సర్పంచ్ గారు, ఇదిగో కొబ్బరికాయ కొట్టండి. ఎవరాడు శకున పక్షి? ఆ చలమే కాదు, ఈ చలమయ్య. పంచాయతీ ఆఫీసు నీ వార్డులో పెట్టుకున్నావు, కాదనలేదు. పోస్ట్ ఆఫీస్ కూడా నీ వార్డులోనే పెట్టుకున్నావు, అది కాదనలేదు. కానీ ఈ బావి మాత్రం నా వార్డులో తవ్వి తేలుతుంది. రేయ్, బావి కాదు కదా, గట్టిగా మాట్లాడారంటే బావిలో పుట్టి నేను కూడా మీ వాటి రానివ్వను. జాగ్రత్త. దండం, ఓ దండం, బావి నా వార్డులోనే తవ్వాలి, అంతే. ఏయ్, నేను ప్రెసిడెంట్ అయి ఉండి కూడా మీ బోర్డు మెంబర్ల కోసం నా వార్డు ప్రజలకు ద్రోహం చేయమంటారా? సొమ్ముకడికి సోకూడదన్నట్టు మీరు పంచుకోవడానికి ఇదేం మీరు తెచ్చిన బావి కాదు, మా అన్న రావే తెచ్చిన బావి. అంటే అసలు సూర్యం, అబ్బితే పడేవి నీళ్లు కావు, నెత్తులు. అవునరా, పడేది నెత్తురే, కానీ ఎవరితో తెలుసా? తప్పడానికి ఎవరైతే వస్తే వాడిది. సూర్యం, ఆగు. నీకేమైనా మర్చిపోయిందా? ఇక్కడ బావి తవ్వటానికి కారణం నేను తెచ్చానని గాని మరొకరు తేలేదని గాని కాదు, వేరొక చోట మంచినీళ్ళు పడవు గనక. రామయ్య బాబు, మాకు నీ అంత తెలియకపోయినా మేము అడిగి మనుషులం కాదు. ఇక్కడ పడ్డ మంచినీళ్ళు మరొక చోట పడవంటే నమ్మడానికి. చూడయ్యా, రాము చదువుకున్నవాడు, అతని మాట వినండయ్యా, అందరికీ క్షేమం. రామయ్య మాటే కాదండి, మీ మాట కూడా వినం. అంతేనండి, ఉప్పు నీళ్ళు పడ్డా సరే బావి మా వాటిలో తవ్వాల్సింది. వీళ్ళే అసలు నీళ్లు పడకపోయినా సరే నా వాటిలోనే తవ్వాలి. సరే, నీ వార్డు నా వార్డు మనకి వెధవ తగులేందుకు? అసలు మనకి బావి వద్దు. అలా అన్నారు, సబబుగా ఉంది. నాకు తెలియక అడుగుతాను, ఇన్నాళ్ళు చెరువు నీళ్లు తాగి చెడిపోయావా? ఇప్పుడు బావి నీళ్లు తాగి బాగుపడ్డానికి ఏమయ్యా? సరే, ఇది చేసేది ఏముంది? అవును, పోదాం. సర్పంచ్ గారు, నేను ఇక్కడే బావి తవ్వబోతున్నా. బాబు, గర్వమంటే కప్ప కోపం, వదలమంటే పావు కోపం. ఊళ్ళో నలుగురు నాలుగు రకాలుగా ఉన్నప్పుడు పట్టుదలతో మేలు చేయాలనుకున్నా 10 మందికి పగవాడు అవుతాం. మగవాడినైనా సరే, ప్రాణం పోయినా సరే. బాబు, ఆగండి. అసలు బావి అన్నది మా ఆడవాళ్ళకి సంబంధించిన విషయం. మీరందరూ అవునన్నా కాదన్నా బావి ఇక్కడ తవ్వడమే మా అందరికీ ఇష్టం. అన్నయ్య, మా నాన్న కొబ్బరికాయ కొడితే నీళ్లు పడవు. నేను అలా కానివ్వా. లాభం లేదు, తవేద్దాం.